తద్దినాలకి మాసికాలకి ఖర్చు ఎక్కువ 7,000 8,000 అవుతుందంటూ పబ్లిక్ ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నిజమే, ఇంటికి వచ్చి పని చేసి వెళ్ళే ప్లంబర్ ఎలక్ట్రీషియన్ చేయి పెడితే గంట పనికి 3,000 పిండి తీసుకెళ్తున్నారు. భయ్యా భయ్యా అని హిందీలో మాట్లాడి మరి ప్రేమతో ఇస్తాం. పితృదేవతలకు ఏడాదికి ఒకసారి చేసే అది ఒక బ్రహ్మగారు 2 భోక్తలు 3 గంటలు శ్రద్ధగా చేసే కార్యక్రమానికి అది ఏడాదికి ఒకసారి. దాని లెక్కల వాళ్ళకి ఎవడం ఇష్టం లేకపోతే స్తోమత లేకపోతే తర్పణ మంత్రం నేర్చుకుని మీరే ఇంట్లో తర్పణాలు వదిలి ఒక గుళ్ళో పూజారికి మోయను ఇచ్చి దండం పెట్టండి, 1000 రూపాయలు అయిపోతుంది. పితృదేవతలు కూడా మా వాడి స్తోమత ఇదే అనుకుంటారు, అలాగే సర్దుకుంటారు. వాళ్ళు కూడా మా స్తోమత తింటే మా వాడిని చదివించలేమని లెక్కలు చూసుకుని నిన్ను కూడా వదిలేస్తే ఈ స్థాయికి వచ్చేవాడి కాదు. ఈరోజు ఏడాదికి ఇంత పిండం పెట్టడానికి ఆలోచిస్తున్నామని పాపం వాళ్ళు కల్లో కూడా ఊహించుండరు. ఈ ప్రపంచం డిమాండ్ సప్లై మీద నడుస్తుంది. మన ఇంట్లో మంత్రం రాదు, ఎవరో వచ్చి సమయాన్ని వెచ్చించాలి, శ్రమించాలి, కానీ డబ్బులు అనకూడదు, భలే వాదన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యన ఈ తరహా ఆగ్రహాలు ఏదైతే హిందూ క్రతువులకి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి.